ఈ డైలీ సీరియల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శక్తి దగ్గరికి వచ్చి అమ్మగారు మీతో కాస్త మాట్లాడాలి అని చెప్పి అంటూ ఉంటుంది. ఏంటో చెప్పు స్వాతి అని చెప్పేసి శక్తి అడగగానే అమ్మగారు అది చరణ్ బాబు గారు నన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పి ఇన్ని రోజులు నా వెంట పడ్డారు అమ్మగారు అని చెప్పేసి స్వాతి చెప్పగానే ఇక ఆ మాట విని ఒక్కసారిగా శక్తి షాక్ అయిపోతుంది. అటుగా వస్తున్న భానుమతి శక్తి అత్తయ్య ఏంటి స్వాతితో మాట్లాడుతుంది, ఏం మాట్లాడుతుంది అని చెప్పేసి వాళ్ళ మాటల్ని వింటూ ఉంటుంది. తర్వాత ఏమో స్వాతి అయితే అమ్మగారు చరణ్ బాబు గారు నన్ను ప్రేమిస్తున్నాను అని నా వెంట పడ్డమే కాదు, ఆయన నన్ను లోపరుచుకున్నారు, నా జీవితాన్ని నాశనం చేశారు. మీరే దయచేసి ఎలాగైనా మా పెళ్ళి జరిపించాలి అని చెప్పేసి ఇక స్వాతి అయితే రెండు చేతులు ఎత్తి దండం పెడుతూ శక్తిని అడుగుతూ ఉంటుంది. ఇక శక్తి అయితే ఆ మాటలు విని ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక దూరం నుండి చూసిన భానుమతి అయితే స్వాతి ఏంటి శక్తి అత్తయ్యకి రెండు చేతులు ఎత్తి దండం పెట్టి మరీ ఏడుస్తూ అడుగుతుంది, అసలు ఏం అడుగుతుంది అని చెప్పేసి అనుమానంగా శక్తి ఇంకా స్వాతి వైపు చూస్తూ ఉంటుంది. శక్తి అయితే నోరు మూయి స్వాతి, ఏం మాట్లాడుతున్నావో నీకు కొంచెమైనా అర్థమవుతుందా అని చెప్పేసి అంటూ ఉంటే అమ్మగారు నేను చెప్పేది నిజం అమ్మగారు, చరణ్ బాబు గారు నన్ను పాడు చేశారు అని చెప్పేసి స్వాతి బాధపడుతూ అంటూ ఉంటుంది. అని చెప్పి నువ్వు నా కొడుకు మీద ఇంత పెద్ద నింద వేస్తున్నావా స్వాతి, ఏం మాట్లాడుతున్నావో కొంచెమైనా నీకు అర్థమయ్యే మాట్లాడుతున్నావా, అసలు నువ్వు స్పృహలో ఉండే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావా అని చెప్పేసి ఇక శక్తి అయితే స్వాతిని తిడుతూ ఉంటుంది. మరి దూరంగా నుండి ఇదంతా చూసిన భానుమతికి నిజం తెలుస్తుందా, నిజస్వరూపాన్ని బలరామయ్య ముందు బయట పెడుతుందా లేదా అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.